మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేయడం పట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలీసులు చట్టాలను అనుసరించడం లేదని, రేవంత్ రెడ్డి మనుషులుగా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని చట్టాన్ని అనుసరించి పోలీసులు పనిచేయాలన్నారు. కౌశిక్ రెడ్డిని, హరీష్ రావును ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఎఫ్ఐఆర్ తమకివ్వాలని పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డిని ఏ కారణాలు లేకుండా అరెస్ట్ చేయడం, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకపోవడం, ఇవాళ ఛార్జ్ షీట్ ఏమేస్తున్నారు, ఎఫ్ఐఆర్ లో ఏం చేస్తున్నారనే విషయాన్ని కూడా, ఏం కేసులు పెడుతున్నారని కూడా చెప్పకపోవడం అనేది చాలా దుర్మార్గం. చెప్పకపోవడమే కాకుండా ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే పోలీస్ సర్వర్ ని డౌన్ చేసిండ్రు. అంటే ఈ విధంగా తెలంగాణ ఉద్యమం జరిగిన 14 సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా వలసవాదులు వాళ్ళు కూడా చేయలేదు. ఇంత దుర్మార్గంగా కేసులు పెట్టే తెలియకుండా, కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా, ఇవాళ ఒకవైపున మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేస్తుంటే ఏ విధంగా ఇవాళ ఈ యొక్క పోలీస్ చేస్తున్నారో, ఇక్కడున్న నాయకులను అరెస్ట్ చేసే దాంట్లో కూడా అదే విధంగా చేస్తున్నారు. చాలా దుర్మార్గం. ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము ఖచ్చితంగా తెలియజేయదలుచుకున్నాం. మీరు చట్టబద్ధంగా ప్రవర్తించండి. అరెస్ట్ చేస్తే కారణాలు చూపండి. ఏ ఎఫ్ఐఆర్ లో చేస్తున్నో ఎఫ్ఐఆర్ ఇవ్వాల్సిన ధర్మం ఉంటది. ఇవాళ మీరందరూ కూడా పనిచేస్తున్నది, ఇప్పటికైనా మొత్తం డీజీని మేము కోరుతున్నాం, సిపిని కోరుతున్నాం, వెంటనే ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తుందో ఆయన భార్యకు తెలియజేయాలి. ఏ చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రో ఎఫ్ఐఆర్ మాకు ఇమ్మీడియట్ గా ఇవ్వాలి. అదేవిధంగా పోలీస్ సర్వర్ డౌన్ చేయడం సిగ్గుచేటు, ఎప్పుడు ఎవరు చేయలేదు. కాబట్టి సర్వర్ డౌన్ చేసి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి వచ్చిన హరీష్ రావు గారిని గాని, జగదీష్ రెడ్డి గారిని గాని, ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను గాని, మా యొక్క ప్రతిపక్ష నాయకుని గాని ఇవాళ అవమానకరంగా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న దాన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి ప్రజల దగ్గర నుంచి సమాధానం దొరుకుతుంది. పోలీసులందరూ కూడా చట్ట ప్రకారం చేయాలని చెప్పేసి మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం.